యూనియన్ బడ్జెట్ 2024-25 వచ్చేసింది. 48.21 lakh crores తో ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ గారు. ఈ బడ్జెట్ యొక్క మెయిన్ ఫోకస్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్, ఎంఎస్ఎంఈస్ అండ్ మిడిల్ క్లాస్. ఈ బడ్జెట్ యొక్క హైలైట్స్ ని నేనైతే ఈ వీడియోలో పిన్ టు పిన్ చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఈ బడ్జెట్ లో భాగంగా గ్రామీణాభివృద్ధికి 2,66,000 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఉమెన్ డెవలప్మెంట్ కి 3 లక్షల కోట్లు, అదేవిధంగా ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కి 1,48,000 కోట్లు, వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు 1,52,000 కోట్లు, అర్బన్ హౌసింగ్ కి 2,20,000 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. అన్ని స్టేట్స్ తో కంపేర్ చేసుకుంటే బీహార్ కే ఎక్కువ డబ్బుని కేటాయించింది ప్రభుత్వం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క హైవేస్, ఎయిర్పోర్ట్స్, మెడికల్ కాలేజెస్ అండ్ స్టేడియం డెవలప్మెంట్ కోసం 26,000 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. 26,000 కోట్లు, అది కూడా ఒక స్టేట్ కే. దాంతో పాటు ఇదే బీహార్ లో 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం 21,400 కోట్ల రూపాయలను మళ్ళీ కేటాయించింది ప్రభుత్వం. సో ఫస్ట్ ప్లేస్ లో బీహార్ ఉంది. సెకండ్ ప్లేస్ లో ఏపీ రాజధాని అమరావతి కోసం 15,000 కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. మరియు ఫ్యూచర్ లో అవసరాన్ని బట్టి ఇంకాస్త నిధులు రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ బడ్జెట్ లో భాగంగా కేటాయించారు. అండ్ దాంతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర అండ్ ప్రకాశం ఈ ప్రాంతాలకు అదనంగా నిధులు ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. ఈ బడ్జెట్ లో భాగంగా ఈ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెవలప్మెంట్ అన్నది ఫ్యూచర్ లో ఇంకాస్త కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా పోలవరం, ఈ పోలవరం ప్రాజెక్ట్ ని ఎంత వీలైతే అంత త్వరగా కడతాం, దానికి ఎంత డబ్బు కావాలన్నా కేటాయిస్తామని చెప్పింది ప్రభుత్వం. అండ్ దాంతో పాటు ఇండస్ట్రియల్ కారిడార్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ ని ఏపీకి ఆఫర్ చేసింది ప్రభుత్వం. ఒకటి చూసుకున్నట్లయితే వైజాగ్ చెన్నై హైవేలో కొప్పర్తి దగ్గర, సెకండ్ వన్ హైదరాబాద్ బెంగళూరు హైవేలో ఊర్వకల్లు దగ్గర ఆఫర్ చేసింది. అర్థమైందా అండి? ఇవి 2 వస్తే ఆ ఏరియాలు బాగా డెవలప్ అవడానికి ఛాన్సులు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఏపీ, తెలంగాణ 2 కంపేర్ చేస్తే ఏపీకే ఎక్కువ డబ్బుని ఆఫర్ చేసింది ప్రభుత్వం. తెలంగాణకి అంత డబ్బుని ఆఫర్ చేయలే. ఇంకా స్కీమ్స్, ఫస్ట్ వన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఈ స్కీమ్ ని ఎక్స్టెండ్ చేస్తున్నట్లు చెప్పింది ప్రభుత్వం. ఫ్యూచర్ లో అర్బన్, రూరల్ 2 కలిపి 3 కోట్ల వరకు హౌసెస్ ని కట్టినుంది ప్రభుత్వం. అనగా ఎవరైతే హోమ్ లోన్ తీసుకునే టైంలో ఈ స్కీమ్ కి అప్లై చేస్తారో వాళ్ళకి సబ్సిడీ వస్తుంది. అలా ఫ్యూచర్ లో 3 కోట్ల మందికి ఈ స్కీమ్ అన్నది వర్తిస్తుంది. క్లియర్? ముఖ్యంగా అర్బన్, ఎవరైతే సిటీస్ లో, టౌన్స్ లో హోమ్ లోన్ తీసుకొని ఇంటిని కొనుక్కుంటున్నా, కట్టుకుంటున్నా ఈ స్కీమ్ కి అప్లై చేస్తే వాళ్ళకి సబ్సిడీ వస్తుంది. సో ఓన్లీ అర్బన్ వాళ్ళ కోసం మోదీ ప్రభుత్వం 2.2 లక్షల కోట్లు కేటాయించింది అర్బన్ కి. పిఎం ఆవాస్ యోజన అర్బన్ కి 2.2 లక్షల కోట్లు కేటాయించింది. క్లియర్? అండ్ నెక్స్ట్ స్కీమ్ ముద్రా లోన్. మీ అందరికీ తెలుసు, ఎవరైతే కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఎటువంటి హామీ లేకుండా 10 లక్షల వరకు లోన్ ఇస్తుంది ప్రభుత్వం. ప్రెసెంట్ లిమిట్ 10 lakhs. ఈ లిమిట్ ని 20 lakhs కి పెంచింది ప్రభుత్వం. ఎవరికి? కండిషన్ ఉంది, ఎవరైతే ఆల్రెడీ ఈ లోన్ తీసుకొని ఆన్ టైమ్ లో కట్టేసి లోన్ ని క్లియర్ చేశారో వాళ్ళకి 20 lakhs వరకు మళ్ళీ లోన్ ఇస్తుంది ప్రభుత్వం. ఎవరైతే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో వాళ్ళకి 10 lakhs వరకు మాత్రమే లిమిట్. అండ్ అదే విధంగా ఎవరైతే కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రభుత్వం ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ని తీసుకురానుంది. స్కీమ్ కి ఇంకా పేరు పెట్టలే. దీనికోసం ఆల్రెడీ 100 కోట్లు కేటాయించింది ఈ బడ్జెట్ లో భాగంగా. సో ఈ కొత్త స్కీమ్ లో భాగంగా లోన్ ఎవరికి ఇస్తారంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఒక బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి కనుక మెషినరీ కొనడానికి లేదా ఎక్విప్మెంట్ ని కొనడానికి డబ్బులు లేవో వాళ్ళకి ఎటువంటి హామీ లేకుండానే, అనగా ఎటువంటి సెక్యూరిటీ, తనఖా, థర్డ్ పార్టీ సిగ్నేచర్ ఇవన్నీ లేకుండా లోన్ ఇస్తుంది ప్రభుత్వం. అదేవిధంగా పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఈ స్కీమ్ ని ఇంకో 5 years ఎక్స్టెండ్ చేస్తున్నట్లు చెప్పింది ప్రభుత్వం. అదేవిధంగా ప్రధానమంత్రి సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన, ఈ స్కీమ్ ని కూడా ఎక్స్టెండ్ చేస్తున్నట్లు చెప్పింది. ఈ స్కీమ్ లో భాగంగా కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్. ఎందుకంటే మన ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ ని పెడతారు ఈ స్కీమ్ లో భాగంగా. నెక్స్ట్ వన్ ఎన్పిఎస్, అనగా నేషనల్ పెన్షన్ స్కీమ్ లేదా నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఇందులో కూడా చిన్న మార్పు వచ్చింది. మీ అందరికీ తెలుసు
సో ఈ స్కీమ్ అన్నది ఎవరికి మ్యాండేటరీ? ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి మ్యాండేటరీ. వాళ్ళ జీతం నుండి ప్రతి నెల 10% కట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. అది పెరిగింది, ఆ పర్సంటేజ్ 14కి పెరిగింది. సో ఇప్పటి నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతం నుండి 14% కట్ అయ్యి ఎన్పిఎస్లో పెట్టుబడి అవుతుంది. సో జీతం అన్నది కాస్త ఇన్ హోమ్ అనగా టేక్ హోమ్ జీతం తగ్గుతుంది. అదేవిధంగా ఎన్పిఎస్ ఖాతాని పిల్లల పేరు మీద కూడా ఓపెన్ చేయొచ్చు. ఇన్ని రోజులు ఎవరైతే మేజర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఓపెన్ చేసుకోవాలి, కానీ ఇప్పటి నుంచి పిల్లల పేరు మీద ఈ ఖాతాని ఓపెన్ చేసి వాళ్ళకి ఎప్పుడైతే 18 ఇయర్స్ వస్తాయో అప్పుడు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, వాళ్ళ పేరు మీదకి మారిపోతుంది ఆటోమేటిక్గా. అర్థమైందండి? అప్పటి వరకు మీరే గార్డియన్గా ఉంటారు. ఇప్పుడు మెయిన్ థింగ్, ట్యాక్స్ స్లాబ్స్ మారాయి ఈ బడ్జెట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ఏదైతే ఉందో అది సేమ్, దాంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు లేవు. ఓన్లీ న్యూ ట్యాక్స్ రిజిమ్ లోనే మార్పులు వచ్చాయి. కానీ న్యూ ట్యాక్స్ రిజిమ్ లో మార్పులు అయితే వచ్చాయి, ట్యాక్స్ స్లాబ్స్ అనేవి మారాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhs వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు, 0. 3 to 7 lakhs ట్యాక్స్ రేట్ అన్నది 5%, 7 to 10 lakhs 10, అదే 10 to 12 lakhs 15% ట్యాక్స్ రేటు, 12 to 15 lakhs చూసుకున్నట్లయితే ట్యాక్స్ రేట్ అన్నది 20%, మోర్ దెన్ 15 lakhs అయితే 30% ట్యాక్స్ రేట్ అన్నమాట. అర్థమైందా అండి? అండ్ దాంతో పాటు స్టాండర్డ్ డిడక్షన్ ని పెంచారు. ఇంతకు ముందు 50,000 దాన్ని 75,000కి పెంచారు. అది కూడా న్యూ ట్యాక్స్ రిజిమ్కి మాత్రమే వర్తిస్తుంది. ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్కి ఈ స్టాండర్డ్ డిడక్షన్ వర్తించదు. అర్థమైందా అండి? సో మనం కనుక న్యూ ట్యాక్స్ రిజిమ్ని చూస్ చేసుకుంటే ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్ అన్నది పెరిగింది కనుక మనకి 17,500 వరకు ట్యాక్స్ అన్నది ఆదా అవుతుంది. అర్థమైందా అండి? ఇలా పెంచడం వలన అండ్ ట్యాక్స్ స్లాబ్స్ని మార్చడం వలన మనకి 17,500 డబ్బు అన్నది ఆదా అవుతుంది. సో ఇవి ఓల్డ్ స్లాబ్స్ అనమాట. మీరైతే కంపేర్ చేసుకోవచ్చు, రెండు పక్కన పెడుతూ ఉన్నా. అదేవిధంగా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వీటిల్లో కూడా చేంజెస్ అయితే వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ అసలు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ వీటి పరంగా చూసుకున్నట్లయితే లెస్ దెన్ 1 year, 1 year కంటే తక్కువ కాలం పాటు పెట్టుబడి పెట్టి మనం కనుక ఆ షేర్స్ని లేదా ఆ మ్యూచువల్ ఫండ్స్ని అమ్ముతున్నట్లయితే ట్యాక్స్ అన్నది పడుతుంది. అది కూడా మనకు వచ్చిన లాభం మీద, ఆ 1 yearలో మనకు వచ్చిన ప్రాఫిట్ మీద ఎంత కట్టాలి? ప్రెజెంట్ అయితే అనగా ఇంతకు ముందు ఈ బడ్జెట్ కంటే ముందైతే మనం కట్టాల్సిన ట్యాక్స్ 15%, కానీ దాన్ని మార్చారు, పెంచారు. ఎంతకి? 20%కి పెంచారు. మనకే లాసు, మనం ప్రభుత్వానికి ఎక్కువ ట్యాక్స్ కట్టాలి. మనం కనుక 1 year కంటే తక్కువ కాలం పాటు స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ అమ్మి దాని మీద వచ్చిన లాభం మీద. అర్థమైందా అండి? ప్రెజెంట్ అయితే 20%, ఇంతకు ముందు 15. అండ్ అదేవిధంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అది కూడా పెరిగింది. మొన్నటి వరకు 10%, ఇప్పుడు దాన్ని 12.5%కి పెంచారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే 1 year కంటే ఎక్కువ కాలం పాటు హోల్డ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్ని లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని హోల్డ్ చేసి ఆ తర్వాత అమ్మితే దానికంటూ లిమిట్ అయితే ఉంది. 1 lakh. 1 lakh కంటే ఎంతైతే ఎక్కువ ప్రాఫిట్ వచ్చిందో దాని మీద మొన్నటి వరకు 10% ట్యాక్స్, కానీ ఇప్పుడు ఈ లిమిట్ని పెంచారు, ట్యాక్స్ పర్సంటేజ్ని కూడా పెంచారు. లిమిట్ వచ్చేసి ఇప్పుడు 1,25,000, ఇంతకుముందు 1 lakh, కానీ ఇప్పుడు 1,25,000 లిమిట్ అయితే పెరిగింది. సో 1,25,000 కంటే ఎంతైతే అదనంగా మనకి ప్రాఫిట్ వచ్చిందో దాని మీద మొన్నటి వరకు 10% కట్టాలి, కానీ ఇప్పుడు 12.5% ట్యాక్స్ కట్టాలి. అర్థమైందండి? సో ఇంతకు ముందు 1,00,000 కంటే ఎంతైతే ప్రాఫిట్ ఎక్కువ వచ్చిందో దాని మీద 10%, కానీ ఇప్పుడు 1,25,000 కంటే ఎంతైతే ఎక్కువ వచ్చిందో దాని మీద 12.5% ట్యాక్స్ అనేది మనం కట్టాలి. క్లియర్? అండ్ ఈ బడ్జెట్ వల్ల వేటి ప్రైజెస్ పెరిగాయి, వేటి ప్రైజెస్ తగ్గాయో చూద్దాం. ఫస్ట్ వన్, మీరు కనుక క్యాన్సర్కి మెడిసిన్స్ కొంటున్నట్లయితే ప్రైజెస్ అనేవి తగ్గాయి. ఎందుకంటే ఇంతకు ముందు కస్టమ్ డ్యూటీ అనేది ఉండేది, దాన్ని తీసేశారు. సో క్యాన్సర్ మెడిసిన్ ప్రైజెస్ అనేవి తగ్గుతాయి. సెకండ్ వన్, మొబైల్స్. మీరు కనుక ఫోన్స్ని కొందాం అనుకున్నట్లయితే ప్రైజెస్ తగ్గుతాయి. ఎందుకంటే దీని యొక్క కస్టమ్ డ్యూటీ మొన్నటి వరకు 20%, దాన్ని 15%కి తగ్గించారు. అర్థమైందా? అండ్ థర్డ్ వన్, గోల్డ్, సిల్వర్ అండ్ ప్లాటినం వాటి యొక్క ప్రైజెస్ కూడా కాస్త తగ్గుతాయి. ఎందుకంటే ఇంపోర్ట్ డ్యూటీ, గోల్డ్ మీద ఇంపోర్ట్ డ్యూటీ ఇంతకు ముందు చూసుకున్నట్లయితే 12.5%, దాన్ని 6%కి తగ్గించారు. అదేవిధంగా సిల్వర్ మీద కూడా సేమ్ 12.5, ఇప్పుడు 6 అనమాట. అదేవిధంగా ప్లాటినం ఇంతకు ముందు 13, కానీ ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ 6.4%కి తగ్గించారు. అదేవిధంగా లెదర్ గూడ్స్ వీటి యొక్క ప్రైజెస్ కూడా తగ్గుతాయి, ఎందుకంటే ఎక్స్పోర్ట్ డ్యూటీని తగ్గించారు. అండ్ దాంతో పాటు చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి గుడ్ న్యూస్, ఎందుకంటే వీటి యొక్క ఫీడ్ మీద
చేపల మేత అదేవిధంగా రొయ్యల మేత మీద కస్టమ్ డ్యూటీని తగ్గించారు. ఇంతకుముందు 15%, కానీ ఇప్పుడు 5%. సో తగ్గడం వలన వాటి యొక్క ప్రైజెస్ కూడా తగ్గుతాయి. మేత, రొయ్యల మేత, చేపల మేత ప్రైజెస్ అనేవి తగ్గుతాయి. అర్థమైందా అండి? ఇప్పుడు వేటి ప్రైజెస్ అనేవి పెరుగుతాయో చూద్దాం. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే అమోనియం నైట్రేట్, వీటి యొక్క ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. ఎందుకంటే కస్టమ్ డ్యూటీ 10% పెరిగింది. ఇంతకుముందు ఎంతైతే ఉందో దానికంటే 10% పెరిగింది. అదేవిధంగా పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్స్, సో వీటి యొక్క ప్రైజెస్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే కస్టమ్ డ్యూటీ 10% నుండి 25%కి పెరిగింది. అండ్ అదేవిధంగా మెయిన్ థింగ్ టెలికాం ఎక్విప్మెంట్, వీటి యొక్క ప్రైజెస్ అనేవి భారీగా పెరుగుతాయి. ఎందుకంటే ఇంతకుముందు కస్టమ్ డ్యూటీ అనేది 10, కానీ ఇప్పుడు 15%. ఫ్యూచర్లో రీఛార్జ్ ప్రైజెస్ కూడా పెరగవచ్చు. అండ్ అదేవిధంగా ప్లాస్టిక్ ప్రొడక్ట్స్, వీటి యొక్క ప్రైజెస్ కూడా ఖచ్చితంగా పెరుగుతాయి. ఎందుకంటే కస్టమ్ డ్యూటీ ఇంతకుముందు 15, కానీ ఇప్పుడు 25. అర్థమైందా అండి? వీటి ప్రైజెస్ పెరిగాయి. సో ఈ కంటెంట్ నచ్చితే దయచేసి కామెంట్లో చెప్పండి. మీరు అడగొచ్చు ఇంకా చాలా ఉన్నాయి కదా అని చెప్పి. ఇవి జస్ట్ హైలైట్స్ మాత్రమే. ప్రతి దాని గురించి, ప్రతి పార్ట్ గురించి సెపరేట్గా వీడియోస్ని షూట్ చేస్తా. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా మీకైతే కనిపిస్తూ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని ఎండ్ చేసే ముందు మీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఒకటి, టర్మ్ ఇన్సూరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కష్టపడుతూ ఉన్నాం, ఫ్యూచర్లో మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు సంపాదిస్తున్నాం, వాళ్ళు మంచిగా ఉన్నారు, పిల్లలు మంచి స్కూల్కి వెళ్తూ ఉన్నారు, మన పేరెంట్స్ మంచి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మనం సంపాదిస్తూ ఉన్నాం. సో కుటుంబ పెద్ద చనిపోతే ఫ్యూచర్లో ఆ ఫ్యామిలీ రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. సో అందుకనే ఖచ్చితంగా టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం కనుక 2 కోట్ల టర్మ్ ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి ఆ బీమా సంస్థ 2 కోట్లు ఇస్తుంది. మీరు అడగొచ్చు ఎలా తీసుకోవాలి? నేను పక్కన లింక్ ఇచ్చా కామెంట్స్లో, అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేస్తే ఒక ప్లాట్ఫామ్ అన్నది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు కంపేర్ చేసుకోవచ్చు. చాలా కంపెనీస్కి సంబంధించిన పాలసీలు ఉంటాయి. కంపేర్ చేసుకొని మంచి పాలసీని మీరైతే తీసుకోవచ్చు అనమాట. 2 కోట్ల టర్మ్ ప్లాన్, ఒకవేళ మీ ఏజ్ అన్నది చాలా తక్కువ అనుకోండి, మంత్కి 600 to 700 మాత్రమే ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్లో 24/7 క్లైమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏదైనా జరిగితే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారనమాట. అదేవిధంగా మనకి 80 years వచ్చేంత వరకు టర్మ్ ప్లాన్ని తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనం టర్మ్ ప్లాన్ తీసుకుంటే ట్యాక్స్ బెనిఫిట్ కూడా మనకైతే వస్తుంది. అండ్ అదేవిధంగా 59 క్రిటికల్ ఇల్నెస్ రైడర్స్ కూడా ఉన్నాయి, యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో లింక్ పక్కన డిస్క్రిప్షన్లో ఇచ్చా. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా డబ్బుని సేవ్ చేసుకున్నాం, బయటికి వెళ్ళాం, చిన్న యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో పెట్టారు, ఖర్చు అయింది 5 lakhs అయింది. ఒకవేళ మన పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేదనుకోండి, ఆ 5 lakhs మనమే భరించాలి, మన సేవింగ్స్ నుంచి తీసుకట్టాలి. అదే మన పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే ఎంతైతే ఖర్చు అయిందో హాస్పిటల్లో, ఆ ఖర్చు అంతా బీమా సంస్థ చూసుకుంటుంది. సో దానికి కూడా లింక్ ఇచ్చా పక్కన, కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది ఆన్లైన్ కాబట్టి మీకైతే డిస్కౌంట్ అనేది లభిస్తుంది. అది కూడా 25% వరకు డిస్కౌంట్ అనమాట. ఆఫ్లైన్లో కొనుక్కుంటే ప్రైస్ ఎక్కువ, అదే ఆన్లైన్లో కొనుక్కుంటే 25% వరకు మనకైతే డిస్కౌంట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, 1 కోటి ప్రీమియం హెల్త్ ఇన్సూరెన్స్కి 1 కోటి ప్రీమియం పెట్టుకున్నాం అనుకోండి, మన ఏజ్ అనేది తక్కువైతే మంత్కి 390 మాత్రమే. సో ఎటువంటి మెడికల్ రిపోర్ట్స్ ఇవేమీ అవసరం లేదు. క్లిక్ చేసి మీరైతే డైరెక్ట్గా మీ డీటెయిల్స్ అని ఇచ్చి కొనుక్కోవచ్చు. అదేవిధంగా ట్యాక్స్ బెనిఫిట్ దీనికి కూడా ఉంది. దీనికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. అదేవిధంగా 30 minutesలో క్లైమ్ సపోర్ట్ అనేది మనకైతే లభిస్తుంది. 30 minutesలో క్లైమ్ అనేది రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో మీరు కనుక హెల్త్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ని తీసుకుందాం అనుకున్నట్లయితే పక్కన డిస్క్రిప్షన్లో, అదేవిధంగా పక్కన కామెంట్స్లో లింక్స్ ఇచ్చా, కావాలంటే డైరెక్ట్గా కొనుక్కోండి. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి, ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కంటే ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్, స్టాక్ మార్కెట్ కోర్స్ ఉంది, మ్యూచువల్ ఫండ్ కోర్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుందాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది. మీరు క్లిక్ చేసి A to Z చూసి నేర్చుకోవచ్చు. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా కోర్స్ ఉందన్నమాట. అది కూడా జస్ట్ లెస్ దెన్ 1000 rupees మాత్రమే. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.